దేవునికి కనానులో బలిపీఠము కట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడినటువంటి దేవాలయమును పడగొట్టేసి, దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠమును పడగొట్టేసి, దేవాలయమును కాల్చేసి, ఆ యొక్క మరి నెబుకద్నెజరు అనేటువంటి రాజు దేవాలయమును సర్వనాశనము చేసిన తదుపరి 70 ఏండ్లకు మరలా తిరిగి వచ్చి వారు మొదటిగా చేసినటువంటి పని బలిపీఠము కట్టిరి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుదారి. ఎజ్రా రాసినటువంటి గ్రంథము శాస్త్రి అయినటువంటి ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు 3 లైన్గా ఒక వరుసలో క్రమ పద్ధతిలో ఉంటుంది. కారణము వారు ఆ బబులోను నుండి కనానుకు వచ్చిన తర్వాత చేయబడినటువంటి విశిష్టతలన్నీ కూడా ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి కనుక. అయితే ఈ మధ్యాహ్నం మొదటిగా మనం ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలు చదువుకుందారు. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారే యెరూషలేములో కూడి దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు దేవుని బలిపీఠము కట్టిరి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు దేవుని బలిపీఠము కట్టిరి. 430 సంవత్సరాలు ఐగుప్తులో మందిరము లేదు, బలిపీఠం లేదు, 10 ఆజ్ఞలు లేవు. శ్రమ శ్రమ శ్రమ. తదుపరి మరలా కనానుకు వచ్చిన తర్వాత సొలొమోను ఆధ్వర్యములో కట్టబడినటువంటి బలిపీఠమును అలాగనే మందిరాన్ని బబులోను రాజుల ద్వారా దేవుడే కాల్చివేశాడు. తదుపరి మరలా 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోనులో బానిసలుగా ఉన్నటువంటి వారు తిరిగి విడుదల పొంది ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా వచ్చిన వెంటనే వారు దహన బలులు అర్పించుటకు బలిపీఠము కట్టిరి. చెప్తారు అందరూ. వారు దహన బలులు అర్పించుటకు బలిపీఠము కట్టిరి. బలిపీఠం, బలిచ్చే పీటను ఏం పీట అంటారా? బలిపీట. మన దుక్కనేమంటారు? దుక్కది, కొట్టేది మాట. పీట, ముక్కల పీట, నేలపీట, ఇంకా సొలొమోను పెయింట్లు వేసినట్టు తెస్తారు. ఆ పీటను ఏమంటారు? పెయింటింగ్ పీట. ఈ ప్రతి పీటకి కూడా పేరు ఉన్నది. అలాగే ఇది బలి ఇచ్చే పీట. దేవునికి స్తోత్రం. అంటే కింద గట్టిగా ఉండి పైనుండి ఏది కొట్టినా ఇరిగిపోంది పీట. ఆ పీట మీద మాసం కొడితే మాసం పీట, పైకెక్కి పెయింటర్లు అయితే పెయింటింగ్ పీట, ముక్కల పీట మనం కూర్చునేది. దేవుని స్తోత్రం. ఇది బలి ఇచ్చే పీట. వీరు బలిపీఠము కట్టిరి. దేవునికి స్తోత్రం. బలిపీఠం ఎందుకు కట్టారంటే, దేవా మేము పాపం చేసాం, మా పాపము కొరకు మేము బలైపోవాలి. మా పాపములకు బదులుగా ఈ గొవ్వని, ఈ పావురముని, ఈ దూడను, ఈ ఎద్దును, ఈ పశువును బలిస్తున్నాము దేవని మొదటిగా పాపములకు ప్రాయశ్చిత్తముగా పాపము పోవడం కొరకు బలిపీఠము కట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడెను అర్పించుటకు, మేకను అర్పించుటకు అనగా బలిపీఠము కట్టారు అనగా దేవా మేము పాపము చేశాము అని ఒప్పుకున్నారు. బలి ఎందుకు ఇస్తున్నారు? నేను చనిపోవాలి, నాకు బదులుగా ఇదిగో దేవా నేను నరకబడాలి, నేను చంపబడాలి, నేను బలి ఇవ్వబడాలి, నాకు బదులుగా మరొక ప్రాణం, ఆ ప్రాణం పశువుది, పక్షుది, లేనా పక్షి ప్రాణమైన పశువు ప్రాణమైన ఇస్తున్నాను అని బలిపీఠం కడతారు. బలిపీఠము కట్టారు అనగా ముందుగా దేవా మేము పాపము చేసి తీమని గ్రహించారు. పాపము చేసి తిమి గనుకే నాయన ఈ పాలు తేనెలు ప్రవహించే ఈ యొక్క
గొప్ప దేశము నుండి మరలా బానిసలుగా వెళ్ళిపోయాం. నాయనా ఎక్కడి నుండో మరలా ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ కూడా మేము పాపము చేశాము దేవా. మరలా నాయన 70 సంవత్సరాలు అక్కడ నలుగురు రాజుల క్రింద బానిసలుగా బ్రతికాం. కారణము మేము పాపము చేశాము దేవా. కనుక వారు దహన బలి, దహించే బలి, కాల్చేటువంటి బలి ఎవరు కాలుస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చి కాల్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము బలిచ్చాడు. ప్రీతిమైన దేవుని బిడ్డ, ఆ బలిల మధ్యలో నుండి దేవుని యొక్క అగ్ని వచ్చి దహించి వెళ్ళిపోయింది. వారు బలిచ్చారు అనగా బలిపీఠము కట్టిరి, బలులు అర్పించిరి అనగా మొదటగా మేము పాపము చేసి తిమి. దేవునికి స్తోత్రం. బల్ల దగ్గరికి రాబోతున్నాం. అందరము పాపము చేసాం. ఎవరు పాపం చేయలేదు, పరిశుద్ధులు అనడానికి కుదరదు. చెప్తున్నా నేను చేశాను, వింటున్నా మీరు చేశారు. ఒక్కసారి పరీక్షించుకుందారు. 9 నెలల్లో దేవా నేను చేసిన ప్రతి పాపము ఇదిగో నన్ను క్షమించు దేవా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు బలిపీఠము కట్టిరి అనగా పరిశుద్ధ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, యేసయ్యతో సహవాసము, యేసయ్యతో స్నేహము, సంఘముతో మరి సహా ముందుకు వెళ్ళేటువంటి విధానంలో నుండి పడిపోయాము దేవా. మరలా తిరిగి మేము నిర్మించుకుంటున్నాము, తిరిగి పునరుద్ధరించుకుంటున్నాం, తిరిగి నాయన మరలా క్రొత్త స్థితిలోనికి వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆనాడు మొదటిగా బలిపీఠము కట్టిరి అనగా దేవా మేము పాపము చేశాము, మాకు బదులుగా ఇదిగో ఈ పశువును లేకపోతే ఈ పక్షిని బలిస్తున్నాము అని వారు బలిచ్చారు. అయితే ప్రభు అంటున్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనాను నుండి బబులోనికి ఎందుకు వెళ్ళిపోయారా అని ఒక అయ్యగారు వాక్యం చెప్తూ, ఇంకా చెప్పను, ఒక మాటలో చెప్పేస్తానని, మాట వినకపోవడం వల్లే పాలు తేనెలు ప్రవహించేటువంటి పాలస్తీనాల నుండి సింహాల బోన్లోకి పోయారు. వాళ్ళు ఏమి కాదు, ఒకటే ఒక మాట, దేవుని యొక్క మాట త్రోసివేశారు, విగ్రహానికి దగ్గర అయిపోయారు, పూజకు లోకానికి దగ్గర అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, సువార్తకు దూరం అయిపోయారు. పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా సుఖంనిస్తే దేవుడు, ఆ సుఖములో దేవుని మర్చిపోయారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము కోరుకున్నారు కనుక వారిని మళ్ళా సింహాల బోనులు అయినటువంటి బబులోను, గందరగోళమైనటువంటి బబులోను, లోకమనేటువంటి బబులోను, అప్పులు అనేటువంటి బబులోను, మానసిక ఒత్తిడి అనేటువంటి బబులోను, అనారోగ్యం అనేటువంటి బబులోను, అగ్నిగుండం అనేటువంటి బబులోనికి దేవా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళవంటే మేము నాయన పాపము చేశాము, పాపులుగా బ్రతుకుతున్నాము గనుక మమ్మల్ని తీసుకువెళ్ళావు. మరి అన్నడూ పాపము చేయము దేవని మొదటిగా బలిపీఠము కట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందరే, హల్లెలూయా. సహోదరి పడిపోవడం గొప్ప కదరా. ప్రార్థనా జీవితంలో పడిపోయామా? మనకి ఇక ఆదివారం ఆరాధనలో ఎన్ని ఆరాధనలు మనం రాలేకపోయామా? క్షమాపణ అడుగుదారి. శుక్రవారం ప్రార్థనలో లేకపోయామా? క్షమాపణ అడుగుదారి. శుక్రవారం ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. జరగనిది జరిగించేటువంటి సమయమే శుక్రవారపు ప్రార్థనా సమయం. నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. నూతన దీవెన ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. బబులోనికి వెళ్ళే పరిస్థితులు రప్పించుకోవద్దు. మరలా తిరిగి బలిపీఠం కడదారే. దేవునికి స్తోత్రం. ప్రార్థనా బలిపీఠం, వాక్యం అనే బలిపీఠం, మారు మనసు అనేటువంటి బలిపీఠం, రక్షణ అనేటువంటి బలిపీఠం. తిరిగి వచ్చిన ఇశ్రాయేలీలు బబులోనులో నుండి కనానుకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలీలు బలిపీఠము కట్టిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈనాటికి పాపిని ఎవరు ఒప్పుకోరు. చాలా పరిశుద్ధులు అనుకుంటారు, చాలా పవిత్రులు అనుకుంటారు. లేదు లేదు లేదు, మన భక్తికి మన యొక్క యుక్తి, మన జ్ఞానము, మనం ఏమీ కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దైవ కృప, దేవుని యొక్క మా పరిశుద్ధ గ్రంథం అంటుంది, మానవులారా మీ భక్తి నా ఎదుట మురికి గుడ్డ అంటుంది. కనుక అనుక్షణము కూడా మరి బలిపీఠము దగ్గర నీవు నేను కూడా కడుగుకోవలసిన వారమే.
బలులు అర్పించి మన యొక్క జీవితమే దేవునికి బలిగా, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయుడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది క్రియలలో కనబడాలి, వేషములోను, జీవన విధానం, వస్త్రాల్లోనూ కాదు. విరిగిన మనస్సు, విరిగినటువంటి జీవితము, విరిగినటువంటి బలిపీఠము, విరిగినటువంటి స్థితి, విరిగినటువంటి యొక్క మానసికమైనటువంటి బ్రతుకు సమస్తము కూడా మన క్రియల్లో కనబడాలి. అందుకే భక్తుడైన యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము అంతే. క్రియలు క్రియలు వారి క్రియలు వారి వెంట, అది మన భక్తే మన వెంట, మన సమర్పణే, మన బలిపీఠమే. ఏ బలిపీఠం? ఇదిగో ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాము, ఒకసారి పరీక్ష చేసుకుందారి. ఇశ్రాయేలీయులు బలిపీఠము కట్టడానికి కారణము, బలిపీఠము కట్టాము అనగా నేను పాపిని దేవని వారు ఒప్పుకున్నారు. మందిరంలో మనం ఉంటున్నామంటే, దేవా మేము పాపము, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటే, నీ సన్నిధిలోనే నేను చేశాను దేవని ఒప్పుకున్న వారే ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆనాడు బలిపీఠం కట్టినట్లుగా నీవు నేను దేవుని దగ్గర బలిపీఠం కట్టగలిగాము కనుక దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుని దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయనే పరిశుద్ధులుగా మారుస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు, హల్లెలూయా. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయం పోయేనో, పరిశుద్ధులు నీతిమంతులు నీతి చేయును. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. రాజాది రాజు, గ్లోరీ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవాతి దేవుడు త్వరలో వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధులుగా మార్చబడేటువంటి సమయం. బలిపీఠము కట్టవలసినటువంటి సమయం, ఇక సమయము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. కొండలు బండలు ప్రభువా రమ్మని పిలుస్తున్నాయి. నీవు నేను కూడా మరణాత అని బలిపీఠము కట్టి పాపిని దేవని ఒప్పుకుని పరిశుద్ధులుగా మార్చబడి, మరణాత యేసు త్వరగా రా రమ్ము అని పిలిచేటువంటి భక్తి జీవితంలోనికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా అనేకులు రావడం లేదు, చూసి కూడా రావడం లేదు, తెలుసుకుని కూడా రావడం లేదు. చాలా విచారం. వయసు, పిల్లలు ఎదిగిపోతున్నారు, వయసు వచ్చేసింది, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఎవరి మట్టికి వారే, ఎవరి ఆత్మను వారే. మీరు మారు మనసు పొంది, ఎవరి మట్టికి వారే మారు మనసు పొందాలి, ఎవరి మట్టికి వారే మార్చుకోవాలి, ఎవరి మట్టికి వారే బలిపీఠము కట్టుకోవాలి. దేవా పాపిని నేనని వేకువన లేచి ప్రభు దగ్గర బలిపీఠము, బలి అర్పించడానికి కారణము పాపిని దేవా, నాకు బదులుగా ఈ పక్షిని, ఈ పశువును నీవు అంగీకరించిన ఆయనని. దినములు చెడ్డవి, సమయము ఇదేను వీళ్ళారా. ప్రభు బల్లకు దగ్గరికి వెళ్తున్నాము. ఎవరు అయోగ్యముగా దీనిలోనిది తాగును అంటాడు. అందరము అయోగ్యులమే. ఒప్పుకున్న వారు అందరూ చప్పట్లు కొట్టండి. దేవా నీ ఉగ్రతకు మమ్మల్ని పాత్రులుగా చెయ్యొద్దు దేవా. మేము చేసిన పొరపాటును బట్టి మా బిడ్డలకు ఇవ్వద్దు తండ్రి. తండ్రుల దోషం పిల్లల మీద అన్నావు దేవా, మా దోషాలు మా పిల్లల మీద వేయవద్దు దేవని గడగడ వణుకుచు ఎవరైతే ప్రార్థనా బలిపీఠం, దేవునికి స్తోత్రం. ఐగుప్తు నుండి కనానుకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు మొదటిగా బలిపీఠము కట్టిరి. అబ్రహాం ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠాలు కట్టివాడు. ఆయన జీవనయాత్ర అంతా ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో బలిపీఠం, ఏ దేశం వెళ్తే ఆ దేశంలో బలిపీఠం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన మానలేదు, ఎక్కడికి వెళ్ళినా ప్రభువునితో మాట్లాడడం మానలేదు, ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యత తగ్గలేదు. ఏ స్థలానికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ
ప్రభు వైపే అబ్రహాము చూశాడు. దేవునికి స్తోత్రం. కనుకనే విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో బలిపీఠము. నిన్ను నీవు నన్ను నేనుగా బలి చేసుకుందరని ఆయన తీసుకునే దేవుడు కాదు. నువ్వు బలిని కోరువాడవు కాదు అంటాడు దావీదు. దేవా, నీవు బలిని కోరువాడవు కాదు దేవా, నీకు ఇష్టమైన బలి విరిగిన మనస్సు నాయన. ఎందుకంటే ఇది ఘోరమైన, అయ్యి బాబోయ్, ఘోరమైన అన్యోన్యంగా భార్యాభర్తలు. భర్త బయటికి వెళ్తాడు, ఎవడో ఏదో చెప్తాడు, అంతే అంతే. అప్పుడు వరకు అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు. ఘోరమైన వ్యాధి. ఈ ఘోరమైన వ్యాధికి ఒకటే మందు, పాపరోగానికే మందు. ఏంటా మందు? ప్రభు రక్తం, ప్రభు శరీరం. చప్పలు పట్టండి అందరూనే. హల్లెలూయా. అక్కడికి వెళ్తే పాపం పోద్ది, ఇక్కడికి వెళ్తే పాపం పోద్ది. పాప వినాశనం అంటే ఎవడో అన్నాడు. కొట్టుకుపోతున్నారు వరదల్లో. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికే వెళ్ళని అవసరం లేదు. నువ్వే సమర్పించుకుని, నీవే బలిపీఠం కట్టుకుని, నీ బలిపీఠం మీద నీవు కట్టుకున్న బలిపీఠం మీద నీవే నీ ఆశలు, నీ కోరికలు, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకులు బలి చేసుకున్నప్పుడు ప్రభుకి ఇంపైనటువంటి బలి, దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోళ్ళు మేకలు ఏమి నరకొద్దు, వాటి ద్వారా ఏమి రాదు. మనం చేసిన పాపములకు మనమే కనుక ప్రియ దేవుడు, వారు మరలా ఇంకా ఎప్పుడు కూడా మా నాయన మేము పాపము చేయము అని వారు మొదటగా బలిపీఠము కట్టారు. దేవుని స్తోత్రం. తర్వాత మళ్ళీ ఏ దేశం కూడా దేవుడు వారిని తీసుకువెళ్లకుండా, వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, బబులోనులో బానిసలుగా ఉన్నారు, కానీ మరి ఎక్కడ కూడా బానిసలుగా లేకుండా స్వతంత్రంగా వారు ఉన్నతంగా బ్రతికే కృప దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒకే ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు ఒకటే ఆలోచన. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ మందిరం, అంతే. తక్కిన చుట్టాలు పట్టాలు ఇవన్నీ జరిగేటువంటివి జరిగించుకుంటూనే వచ్చారు. ప్రాముఖ్యము నీ భార్య, ప్రాముఖ్యము నీ భర్త, ప్రాముఖ్యము నీ బిడ్డ, అంతే. నీకు దేవుడిచ్చినటువంటి బిడ్డలు, నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, మన భక్తి, మన సమస్తము కూడా మన కుటుంబము మన దేవుని మీదే ఉన్నప్పుడు దేవదేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి. దేవునికి స్తోత్రం. నూతన దర్శనాలు దేవుడు నీకు ఇస్తాడు. నూతనమైన దర్శనం 24 అయిపోతుంది, 25లో మరల క్రొత్త దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం సాధించడానికి ఆయనే ప్రణాళిక నిర్మిస్తాడు. ఆ దర్శనమును మళ్ళా అది యాక్షన్లోనికి, అది మనకున్నటువంటి దర్శనం నెరవేరడానికి కావలసినటువంటి వనరులు, వసతులు కూడా దేవుడే సమకూరుస్తాడు. ఇవన్నీ జరగాలంటే మొదటిగా ఇశ్రాయేలీయులు బలిపీఠము కట్టిరి అనే రీతిగా నీవు నేను మన హృదయాన్ని దేవుని దగ్గర మనంతట మనమే బలిపీఠముగా కట్టుకుని ఆ బలిపీఠం మీద విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా 9 ఆరాధనలు ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరంలో దాదాపుగా 8, 11, ఇది 10 ఆరాధనలు ఉండొచ్చు, 10 అనుకుంటా. మొత్తం 8, 5, 13 ఆరాధనలు, ఒక 12 ఆరాధనలు ఉన్నాయి. ఇంకా దేవునికి స్తోత్రం. 12 ఆరాధనలోనూ నేను ఉంటాను దేవా. దేవునికి స్తోత్రం. బలిపీఠము దగ్గర సమర్పించుకోండి. ఎవరి మట్టుకు వారి బలిపీఠము కట్టుకుని. ఇశ్రాయేలీలు ఆనాడు అందరూ కలిసి కట్టారు. మన కుటుంబం కొరకు ఒక బలిపీఠం, మన ఇంటిలోనే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర వేకువనే లేచి చేతులెత్తి దేవునికి ఆరాధన, అక్కడే సమర్పించుకొనుట, అక్కడే ప్రతిదినము ఆరాధన. ఆ బలిపీఠము దగ్గరే మనం ఎక్కడైతే బలైపోవాలో నీ బలిపీఠమును వద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరుకును. చప్పట్లు కొట్టండి అందరూనే. బలైపోవలసిన స్థలములోనే నివాసం. నీ ఇంటిలో కట్టుకున్న నీ బలిపీఠము దగ్గరే దేవుడు నీకు నివాస స్థలము ఏర్పాటు చేస్తాడు. కనుక తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు మొదటిగా బలిపీఠం కట్టారు. దేవునికి స్తోత్రం. ఏటయ్య గారు బలిపీఠం అంటే మనంతటా మనం సమర్పించుకోవడమే. విరిగిన మనస్సే దేవునికి ఇష్టలుగా బ్రతుకుట. రెండవదిగా వారు మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టారు.
777వ పేజీ పాత నిబంధన హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుదారి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. బలిపీఠము కట్టారు. బలిపీఠం ఉండుట కొరకు దేవునికి మందిరాన్నే కట్టారు. చదువుదారి హగ్గయి 775వ పేజీ హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. రా కూడి వచ్చి ఏలుబడి ఎందు 6వ నెల 24వ తారీఖు సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనులు చేయడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. 140 ఏళ్ళు మందిరం లేదు, బలులు లేవు, పాటలు లేవు, సాక్ష్యం లేదు, చందా లేదు, ఉపవాస ప్రార్థన లేదు, సభలు లేవు. దేవా మరలా తీసుకొచ్చావు దేవా. ఒకప్పుడు తీసుకొచ్చావు ఇక్కడికి, 470 సంవత్సరాల తర్వాత వచ్చాం. మరలా 40 ఏళ్ళు అక్కడికి వెళ్ళిపోయాము తండ్రి. ఇదిగో మరలా తీసుకొచ్చావు దేవా. ఇప్పుడు బలిపీఠం కట్టాము తండ్రి. ఈ బలిపీఠం ఉండుట కొరకు మందిరాన్ని కడుతున్నాము దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరిని దేవుడు మహారాజుగా ఆశీర్వదించి మహారాజు అయినటువంటి సౌలు కుటుంబం అంతకంతకు దిగజారుచుండెను. దావీదు కుటుంబం అంతకంతకు కారణము దావీదునకు మందిరం అంటే మక్కువ. దేవునికి స్తోత్రం. మక్కువ, ఇష్టము. మందిరం అంటే ఆశ. కొరాహు కుమారులు రాస్తూ అంటారు, నీ నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణమును. సంవత్సరం చివరి నెలలోకి వచ్చేసాం. ఈ 3 నెలల్లో ఉన్న మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో మనం వేసుకున్న ప్రణాళికలు నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభప్రదమైనటువంటి దినాలుగా రాబోయేటువంటి సంవత్సరాన్ని దేవుడు దీవిస్తాడు. వారు మందిరమును కట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ దగ్గరలో మందిరాలు ఉన్నాయి కాబట్టి మనకు నిర్లక్ష్యం అయిపోతుంది. వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మందిరానికి వెళ్తున్నారా. ఏ ఊర్లో ఉన్నా సరే మందిరానికి వెళ్తారు. ఎక్కడ ఉన్నా సరే మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్ళడానికి ఆ సమయం లేకపోయినా, మందిరం లేకపోయినా వారి ప్రయాణంలో, ఆ దినం ప్రయాణంలో ఉన్నారనుకో, అక్కడే మోకరించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉంటే, ఎక్కడ మోకరిస్తే అక్కడే దేవుని సన్నిధి. చప్పట్లు కొడతారు అందరూనే. హల్లెలూయా. కనానుకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు బలిపీఠమును కట్టిరి. అంటే తమ యొక్క భక్తి జీవితాన్ని మరలా పునరుద్ధరించుకునిరి, మరలా నిర్మించుకునిరి. పడిపోయిన భక్తి జీవితము, విడిపోయిన భక్తి జీవితము, విరిగిపోయిన భక్తి జీవితాన్ని మరలా తిరిగి కట్టుకున్నారు బలిపీఠం కట్టి. రెండవదిగా బలిపీఠం ఉండడం కొరకు దేవునికి మందిరము కట్టిరి. నీ దేహము దేవుని ఆత్మ నీలో. మనందరం కూడా దేవునికి మందిరాలమే. మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధ జీవితం జీవించుటయే పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించే వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, పరిశుద్ధాత్మనే వరము మీ మీదకు, మీ పరిశుద్ధాత్మనే వరము మీకు అనుగ్రహింపబడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్గా, బహుమతిగా, ప్రియమైన దేవుళ్ళారా, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు అందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడిని మన హృదయంలో ఉంచుకుందారా. వారు మందిరాన్ని కట్టారు. వారు వెళ్ళిపోవడానికి కారణము వారు చేసుకోకూడని వివాహాలు చేసుకున్నారు. స్నేహము చేయకూడని వారితో స్నేహము చేశారు. చేయకూడనటువంటి కార్యాలు చేశారు. విగ్రహాలకు దగ్గరయ్యారు. విగ్రహారాధనలో ఉన్నారు. చీకటి జీవితానికి దగ్గరైపోయారు. వెలుగువారైనటువంటి వీరు చీకటి వారైపోయారు. కనుకనే వారు మరలా బబులోనుకి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది. దేవానికి వెళ్ళం దేవని తిరిగి వారు మరలా మందిరాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా భక్తి జీవితాన్ని సరి చేసుకున్నారు. తదుపరి మరలా మందిరం, దైవ మందిరం, దేవుని సన్నిధి,
నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. ఇతను మందిరంలో ఉన్న వారందరికీ రాబోయే వారం అంతా కూడా సుఖమే. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము, ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరము కట్టారు. మందిరము కట్టిరి. మొదటిగా వారు బలిపీఠము కట్టారు. రెండవదిగా వారు మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరం. ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. పనులు ఎన్నున్న వాటిని ప్రక్కన పెట్టండి. అప్పుడు ఎంత ధనం వచ్చేసరే దానికి మించిన ధనం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాల్గేట్ గురించి మీ అందరికీ తెలుసు కదా. కాల్గేటు ఒక పళ్ళ పౌడర్ అమ్మేటువంటి ఒక అతని దగ్గర పని చేసుకునే కుర్రాడు. అతను ఆ పని చేసుకునేటువంటి వాడు ఇంగ్లాండ్ నుండి అమెరికా వచ్చినాడు అన్నమాట. ఇంగ్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ నుండి అమెరికా వచ్చేసాడు. అమెరికాలో అతను ఈ పని ఏమి లేకుండా ఒక ఇంటి దగ్గర ఒక అతని దగ్గర ఉంటే అతను అన్నాడు, ఒరే నువ్వు ఖాళీగా ఏమి ఉండొద్దు, నేను పౌడర్ తయారు చేస్తాను, ఈ పౌడర్ అట్టుకెళ్ళి నువ్వు ఈ వీధుల్లో అమ్మన్నాడు. అమ్మంటే ఆ పౌడర్ అమ్మేవాడు. టీత్ పౌడర్, పళ్ళ పౌడర్ దాని పేరు కూడా లేదు అప్పుడు. అలాగా అమ్ముతూ ఉన్నాక అప్పట్లో అమెరికా వాళ్ళకి త్వరగా పళ్ళు ఊడిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కూలింగ్ వాటర్ తాగుతారు కాబట్టి చాలా త్వరగా ఊడిపోతాయి. అందుకే దొరలు ఎవడొచ్చినా 2, 3 బంగారం పళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఇదేంటి బంగారం పళ్ళు ఉన్నాయి అనుకుంటాం మనం. కాదు, వాళ్ళ పళ్ళు త్వరగా ఊడిపోతాయి. పళ్ళు కూడా కడగరా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అయితే పళ్ళు కడిగితే లేదు, బ్రష్ ఎట్టి తోమడం కూడా బద్ధకమే. లోషన్ వచ్చేసింది, పుక్కులించి చూసేసి తినేస్తున్నారు అంతే పాసిమకంతో. వాళ్ళకి పాసిమకం కాదు. అలాంటి పరిస్థితిలో కాల్గేట్ పౌడర్ అమ్మేవాడు. పౌడర్ అమ్ముతున్న సమయంలో నేను ప్రతి ఇంగ్లాండోడు కాదు, మరి ఇంగ్లాండోడు కాబట్టి ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోవాలి. నేను ప్రతి ఆదివారం మానేస్తాను, ఆరాధనకు వెళ్ళాలి అని అన్నాడు. 1-2 ఆదివారాలు మానేసరిగా అతడు వ్యాపారం పడిపోయింది. అరే ఇలాగైతే కుదరదు, నువ్వు ఆదివారం మానేస్తే నిన్ను పనిలో నుండి తీసేస్తాను అన్నాడు. తీసే అన్నాడు. తీసేసి ఈడు ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోయి నేను ఖాళీగా ఉండడం ఎందుకని ఈడే పళ్ళ పౌడర్ తయారు చేసి దానికి ఎవరి పేరు ఎడతారు, ఎవరి పేరు వద్దు, నా పేరే పెట్టుకుంటానని కాల్గేట్ అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరము విశిష్టత. మందిరములో ఉంటే ఆశీర్వాదం. నిత్యము నీ మందిరములో సుఖములు. ఈనాడు మరి ప్రపంచం అంతట్లో అతి ఎక్కువ అమ్ముడయ్యేటువంటి పేస్ట్ ఏంటి, జెల్ ఏంటి, గొడవ ఇదంతా ఇవన్నీ రావడానికి ప్రపంచం అంతట్లో గొప్పవాడు అవడానికి కారణము దేవుని మందిరములో. దేవునికి స్తోత్రం. నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ముందును. దేవునికి స్తోత్రం. వారు బలిపీఠము కట్టిరి, వారు మందిరము కట్టిరి. నీ గృహములో, నీ హృదయములో నీవే దేవునికి ఒక మందిరం. కనుక సహోదరులే, బాబు మీ టైం అయిపోయింది రే, మందపల్లి సహోదరుల టైము. మాట్లాడకుండా ఉండండి ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలంటే బలిపీఠం కట్టుకోవాలి. ఏమిటి బలిపీఠం అనగా మనంతటా మనం విరిగిపోవాలి. రెండవదిగా ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతంగా మరలా పొరపాటులోకి వెళ్లకుండా ఉండాలంటే దేవుని సన్నిధి మన హృదయాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా సరే దేవుని సన్నిధి. ప్రతి పునరుద్ధాన ఆరాధనలో ఒకవేళ మందిరంలో లేకపోయినా నీవే పని వీలైనంత వరకు 100% మానేసి మందిరానికి వెళ్ళు. మందిరంలో ఉండడానికి వీలు కాని పక్షంలో ఎక్కడ ఉంటే అక్కడ మాత్రము ఆ దినము నువ్వు ప్రార్థన చేసుకో. అదే దైవారాధన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మంచి పని చేశారు వారు బలిపీఠము కట్టిరి, మందిరము కట్టిరి. వారు పరిశుద్ధ జనముగా ఉండుట కొరకు ప్రతిష్ఠించుకొనిరి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు ఎస్తేరు గ్రంథము వారు పరిశుద్ధ జనముగా ఉండుట కొరకు వారు, మనం అపవిత్రులము పాపులము అయిపోయాం కనుకనే మనల్ని దేవుడు మరలా బబులోనీలకు తీసుకెళ్ళి ఆ సింహాల భూమిలో పాడేశాడు. ఇంకెప్పుడు అలా చేయొద్దు. ఇగో బలిపీఠం కట్టాం, మందిరం కట్టాం, ఈసారి మనం పరిశుద్ధంగా జీవిందారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ సంతతిగా, పరిశుద్ధ జనాంగముగా, పరిశుద్ధమైనటువంటి వారిగా, ప్రత్యేకమైన వారిగా, ఏర్పాటు చేయబడిన వారిగా, లోకమునకు వేరై, లోకస్తులకు వేరై, చీకటికి వేరై దేవుని బిడ్డలుగా జీవిందారని వారు తీర్మానము చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండిపోయారు. బబులోనులో 140 సంవత్సరాలు ఉండిపోయారు.
మరలా అలాంటి పరిస్థితులు రాకుండా వారు బలిపీఠము కట్టారు, వారు మందిరము కట్టారు, వారి మట్టికి వారు పరిశుద్ధంగా జీవిందారని వారు తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా జీవించినప్పుడే గొప్ప కార్యాలు మన చేత దేవుడు చేయిస్తాడు. ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామనగా దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా సం, హల్లెలూయా ఈరే, హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారు. అందుకే ఇశ్రాయేలీలతో ఆ యొక్క యెహోషువ చెప్తాడు, ఓ ఇశ్రాయేలీలారా, మిమ్ములను మీరు పరిశుద్ధ. మిమ్ములను మీరంటే ఎవరి మట్టికి వారే. మిమ్ములను మీరు, భార్యను భర్త, భర్తను భార్య, పిల్లలను తల్లి కాదు. మిమ్ములను మీరే, ఎవరి మట్టికి వారే పరిశుద్ధ. అంతే, ఎవరి మట్టుకు వారే. ఇశ్రాయేలీలారా, మీ మట్టుకు మిమ్ములను మీరు పరిశుద్ధ పరుచుకోండి. జ్ఞాన స్నానము, ఏయో నీళ్లు, ఏదో నూనె, ఇవన్నీ ఎవడో చల్లితే ఇది కాదు. మీ మట్టుకు మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్ములను మీరే. పెండ్లి కుమార్తె తన్ను తానే అలంకరించుకుంటుంది. పరలోకపు వెళ్ళేటువంటి పెండ్లి కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుని వివాహము చేసుకునే పెండ్లి కుమార్తె తనను తానే సిద్ధపరచుకుంటుంది. తనను తానే. ఇక్కడ పెళ్లి కూతుర్లు కాదు, లోక పెళ్లి కూతురు కాదు. ఈ పెళ్లి కూతురు స్త్రీ అయి ఉంది, కానీ స్త్రీ పురుషుల కలయికతో ఉన్నటువంటి పెళ్లి కూతురు. 7 సంఘములు అనగా సంపూర్ణము. భూమి మీద ఉన్న ప్రతి సంఘము ఒకే సంఘమై, ఆ సంఘము దేవునికి పెండ్లి కుమార్తెగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంగళమే యేసునకు, మనుజావా తారునకు, మనుజావా శృంగార ప్రభువునకు. Glory in the name of Jesus. జీవాధిపతికి మంగళమే యేసునకు, మనుజావా దేవునికి స్తోత్రం. ఆయన ఎవరైనా శృంగారమైనటువంటి వాడు. ఆ పెండ్లి కుమార్తెని ఎదుర్కొన్నట్టు కొరకు, ఆ పెండ్లి కుమార్తెని ప్రక్కన నిలవబడడు కొరకు, పెండ్లి కుమార్తె తనను తానే, మనంతట మనమే పరిశుద్ధపరచబడినప్పుడు, పరిశుద్ధపరచుకున్నప్పుడు మరి ఎప్పుడు పాపానికి వెళ్ళరా, పాపానికి దూరంగా ఉంటాం. మనల్ని మనమే పరిశుద్ధపరచుకున్నాం, మనల్ని మనమే దిద్దుకున్నప్పుడు, మనల్ని మనమే అలంకరించుకున్నప్పుడు, మనలను మనమే పరిశుద్ధపరచుకోవడం. సేవకులు, పాస్టర్ గారులు, వాళ్ళలో వీళ్ళు, ఆడో గొప్ప పాస్టర్, ఈడో గొప్ప పాస్టర్, కొత్త పాస్టర్లో 5-6 ఆరాధనలు లైవ్ ఇస్తున్న వీరెవ్వరి వలన కాదు, ఎవరి మట్టికి వారే పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ప్రియ సహోదరి, ఎవరి మట్టికి వారే పరిశుద్ధపరచుకున్నప్పుడు మరెన్నడూ కూడా అపవిత్రత, అపరిశుద్ధత, చీకటిలోనికి మనము వెళ్ళాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చి వారు మరలా పాపము చేసినప్పుడు బబులోనుకు వెళ్ళిపోయారు. బబులోను నుండి మరలా పాలస్తీనా వచ్చిన ఇశ్రాయేలీలు, దేవా మేము ప్రతిష్ఠిత జనముగా ఉంటాం, ప్రత్యేకింపబడిన వారిగా ఉంటాం, పరిశుద్ధంగా జీవిస్తామని తమను తాము పరిశుద్ధపరచుకొనుట కొరకు
వారు సమర్పణ చేసుకునిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతారు ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతారు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ఏమనగా, దేవా రాజా, ఇదిగో మన రాజ్యములో ఒక జనం ఉన్నారు. చదవమ్మా. వారు పనులు వారు చేస్తున్నటువంటిది, వారు పనులు లోకములో అందరూ చేస్తున్న దానికి వేరుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేటలో అందరూ చేస్తారు, మనం వేరుగా ఉండాలి. వీధిలో అందరూ చేస్తారు, మనం వేరుగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు కొంతమంది చేయొచ్చు, మనం మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రాజా ఒక జనాంగం ఉంది, వారు సకల జనుల విధులకు వేరుగా. దేవునికి స్తోత్రం. భక్తి పరులు అని ఒక దాంట్లో ఒకటైనా ఒక పరిస్థితి అయినా మనలో ఎవరికైనా కనబడుతుందా? మనం ఆలోచించుకుందాం. దేవుని నమ్ముకున్నోళ్ళు అనేటువంటి ఆ చిన్న మాట మన బ్రతుకును బట్టి, మనం బ్రతికే జీవితాన్ని బట్టి వీరు మందిరానికి వెళ్తున్నారా, వారు దేవుని దగ్గర ఉంటున్నారా అనేటువంటిది, ఆ యొక్క ప్రత్యేకత మనల్ని బట్టి, మన ఇంటి పక్క వారు, ఇంటివారు, వీధివారు, మందిరములో వారు, మన స్నేహితులకి మనల్ని బట్టి ప్రత్యేకత ఏమన్నా కనబడుతుందా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎవరి మట్టికి వారు ప్రత్యేకంగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి మట్టికి వారు ప్రత్యేకపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఫ్రెండ్స్ అందరూనే పేటలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు కదా అని పాత ఫ్రెండ్స్ దగ్గర కూర్చోవడం మొదలెట్టారు. ఎక్కడ? మాలపల్లిలో సెట్టిగాడ కొన్ని సంవత్సరం అంతా చిన్న బిడ్డతో దేవుడు చెప్పించాడు. దేవుని స్తోత్రం. చిన్న బిడ్డ అయ్యగారేటి అక్కడ కూర్చుంటున్నారు అని అడిగిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ పరేటి అన్నదంటుంది. 6 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ మాట మార్చేసింది. దేవుని స్తోత్రం. నన్ను నేను ప్రత్యేకపరుచుకున్నాను. మరి మార్చి నెల 31వ తారీఖు వేసుకోండి. అంతకు ముందు రోజు వెళ్ళాను. ఇప్పుడు వరకు మరలా పరిసర ప్రాంతాలకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఆలోచించారు, చిన్న బిడ్డతో చెప్పించేవేటి దేవా. అందులో నల్లబాబు కూతురు. రాత్రి కల్లా కొత్తారేమో ఇటు మళ్ళా వాళ్ళు. ఓహో, ఆ యొక్క బిలామునకు గాడిదతో చెప్పించినట్లు జాన్సన్కే కాన్వెంట్కి వెళ్ళి పిల్లతో చెప్పించావా దేవా. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకపరచుకోకపోతే, పరిశుద్ధపరచుకోకపోతే ఇంకా మరలా నా జీవితంలో పరిశుద్ధపరచుకోలేని దేవాని, ఇదిగో మరలా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడమే మానేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పగటికి పగలు బోధ. ఎవరితో దేవుడు ఏమి చెప్పిస్తాడో తెలీదు. మార్చుకున్నప్పుడే, పరిశుద్ధపరచుకున్న తర్వాత ఈ స్థితి వచ్చింది. పవిత్రపరచుకున్న తర్వాతే, ప్రత్యేక జీవితం జీవించాలని ప్రతిష్ఠ చేసుకున్నప్పుడే మోకరించగలిగాం. గంటలు మోకరించాం. 7 సార్లు మోకరించి పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగాం. 7 సార్లు 40 దినాలు ఉపవాసం చేయగలిగాం. 7 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధపరచుకున్న జీవితాన్ని పరిశుద్ధాత్ముడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈడు ఉండవలసింది ఇక్కడ కాదు, ఈ కుమారుడు ఇక్కడ కాదు. ఇదిగో ఈయన ద్వారా చాలా గొప్ప కార్యాలు చేయించాలని ఈనాడు ఈ స్థితికి రావడానికి కారణం పరిశుద్ధపరచుకున్నాం. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచుకున్నప్పటికీ పడిపోతూ ఉంటాం, మరలా తిరిగి లేస్తాం. నీతిమంతుడు 7 సార్లు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడుగా జీవిస్తున్నప్పుడు 7 సార్లు పడిపోతాం. 77 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. మొదటిగా పరిశుద్ధపరచుకున్నారే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ బల్ల దగ్గరికి వెళ్తున్నాం. బలిపీఠం ఉందా? మందిరం మన హృదయంలో ఉందా? మన హృదయంలో మందిరం ఉన్నప్పుడు, మందిరం దూరంగా ఉన్నా మన ఇంటికి మనం వెళ్ళగలుగుతాం. ఎక్కడో గొల్లపొద్దు నుండి వచ్చేస్తున్నారండి, ఎక్కడో ఆ ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి మందిరానికి వస్తారు. ఇంకా సౌండ్ వినబడుతుంది. రాయి బ్రదర్స్ హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధపరచుకోవాలి. మందిరం మన హృదయంలో ఉండాలి. బలిపీఠం ఉండాలి. బలైపోవాలంతే. బలైపోవడం ఇదిగో ఈరోజు ఈ పని చేద్దరు దేవునికి ఇష్టం కానిది బలైపోతారు దేవుని కొరకు. ఈరోజు అబద్ధవాడ బలైపోతారు మనకు నష్టం వచ్చిన దేవుని కొరకు. బలిపీఠం ఉన్నప్పుడు బలవడానికి ఇష్టపడతాం. దేవుని స్తోత్రం. సరదాలు సోకులు ఆశలు కట్టుకోవడానికి వాటిని బలి చేసేస్తాం. వాటి కొరకు బలైపోతాం. కనుక ఇశ్రాయేలీలు అగ్నిగుండంలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు బలిపీఠం కట్టారు. మందిరం హృదయంలో ఉంది. పరిశుద్ధపరచుకుని దేవుని స్తోత్రం. ఎవరి మట్టికి వారే పరిశుద్ధపరచుకుని. ఇశ్రాయేలీలారా, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకున్నప్పుడే యొర్దాను దాటారు. పరిశుద్ధపరచబడినప్పుడే వారు నీళ్లు సముద్రంలో ఎండినటువంటి నేలపై వారి పాదాలు నడిచాయి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారే. పరిశుద్ధపరచబడినప్పుడే పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళారు. పరిశుద్ధపరచబడినప్పుడే నాటని చెట్ల ఫలాలు తిన్నారు. పరిశుద్ధపరచుకున్నప్పుడే కట్టని ఇండ్లలో ఉన్నారు. పరిశుద్ధపరచబడుకున్నప్పుడే ప్రియమైన వారి తమది కాని దేశములో వారు స్వాస్యముగా దేవుడు ఆ దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుస్తుందరే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని ముగిస్తున్నాను సమయ భారాన్ని బట్టి. వారు బలిపీఠము కట్టారు, మందిరము కట్టారు, వారు పరిశుద్ధపరచుకున్నారు. చివరిగా వారు ప్రాకారం కట్టారు. దేవుని స్తోత్రం. యెరూషలేము చుట్టూ మన యెరూషలేములోకి అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలలో వచ్చేసి విగ్రహారాధనలో మనల్ని నడిపించేస్తున్నారని దేశం చుట్టూ ప్రాకారం కట్టేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాకారం లేనప్పుడే అందరికీ అంతం. ప్రాకారం లేదు. మరి ప్రభు కృపను బట్టి నేను పుట్టినప్పటి నుండి కూడా ప్రాకారం ఉన్న ఇంట్లోనే పెరిగాను. బాప్టిస్ట్ సంఘంలో 25 సంవత్సరాలు అంతా కూడా కాంపౌండే. రాజమండ్రి మా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు అదంతా కూడా ప్రాకారమే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి మీలో చాలా మందికి మనం మొట్టమొదటి విశ్వాసం ముందు గుడి కట్టామా, చుట్టూ దడి కట్టామా? ప్రాకారం కట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రాకారం ఉన్నప్పుడే పరిస్థితులు బాగుంటాయి. ప్రాకారం లేనప్పుడు లోకం అంతా మనకంతా మనమేమో. ఇశ్రాయేలీలు ప్రాకారాన్ని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ స్థలములో మందిరం కట్టక ముందు కొత్త తాటాకులతో చుట్టూ దడిగడేసాం. సురేష్ నీకు కూడా తెలుసు, అప్పుడు మీరు చిన్న కుర్రాళ్ళు. ప్రాకారము కట్టిరి. దేవునికి స్తోత్రం. అలాగా యెరికో వారి కట్టిన ప్రాకారం దాటడానికి ఇశ్రాయేలీలే 7 రోజులు నడవలసి వచ్చింది. దేవుని యొక్క శక్తి లేకపోతే ఆ ప్రాకారం కూడా కూలదు. ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ, మందిరం, మన యొక్క గృహాల చుట్టూ, మన యొక్క బిడ్డల చుట్టూ, మన చుట్టూ ప్రాకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే దేవా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా ప్రాకారము గల, అందరూ అనండి, నా ప్రాకారము గల ఇల్లా యేసయ్యా. దేవునికి స్తోత్రం. నా కొండ, నా అండ కొండ నీవేనయ్యా యేసయ్యా. నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా. నా కొండ నీవేనయ్యా యేసయ్యా. నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా. నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా. నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా. నా జీవితమంతా నీతో ఉంటా యేసయ్యా. దేవునికి యేసయ్యా, నీతోనే ఉంటానయ్యా. హల్లెలూయా. అందరూ పాడండి. హల్లెలూయా. నీతో, హల్లెలూయా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అందరూ హల్లెలూయా. యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. అందరూ మరలా హల్లెలూయా. యేసయ్యా నీతోనే ఉంటానయ్యా. హల్లెలూయా. యేసయ్యా నా తోడు నీవే. దేవునికి స్తోత్రం. ఈ దేని బిడ్డలారా, ప్రాకారం చుట్టూ ప్రాకారం, అగ్ని ప్రాకారములు, ప్రార్థనా ప్రాకారం, విజ్ఞాపన ప్రాకారం మన బిడ్డల చుట్టూ
మన గృహాల చుట్టూ, మన యొక్క ఆత్మీయ జీవితం చుట్టూ ఈ మధ్యాహ్నం 4 మాటలు. సింహాల బోరు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు బలిపీఠం కట్టారు. దేవా, పాపిని నన్ను క్షమించమన్నారు. బలిపీఠం ఉండుట కొరకు మందిరాన్ని కట్టారు. దేవుని స్తోత్రం. మందిరములో ప్రత్యేకపరుచుకున్నారు, ప్రత్యేకంగా జీవించారు. చివరగా ప్రాకారం. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రహారీ ప్రాకారం. అందుకే ప్రభువు మరణం పొందినప్పుడు, ఆయన ప్రాణం విడిచిన వెంటనే దేవాలయపు తెర చిన్నిగెను. అంటే ఏంటి? ప్రాకారం పోయింది. తెర అంటే అడ్డు. అడ్డు ఉండాలి, అడ్డుగా ఉండాలి, నీడ ఉండాలి, మరుగు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతి భక్తి జీవితానికి మరుగు ఉండాలి. అప్పుడే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ పాలస్తేనా కాదు, పరమ కానానులో మనం ఉంచే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నడూ మర్చిపోవద్దు, బలిపీఠం ఉండాలి, మందిరం ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రాకారంలోనే ఉండాలి. యేసే నా ప్రాకారం. దేవుని స్తోత్రం. యేసయ్యే మన యొక్క ప్రాకారము గల ఇల్లు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభువే మనందరి చుట్టూ ఉండి 9 నెలలు కావాల్సిన దేవుడే రాబోయే 10 యొక్క నెల, 11వ నెల, 12వ నెల, మరి వర్షాకాలం అంతా కాచిన దేవుడే శీతాకాలం అంతా సంఘం అంతటిని నిండైనటువంటి ఆశీస్సులు ఇచ్చి, దీర్ఘాయుషులు ఇచ్చి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందారు. దేవా, నీకు వందనాలు నాయన. ఇశ్రాయేలుని బట్టి మాట్లాడావు దేవా. ఒకసారి బానిసలుగా ఉన్నప్పుడు మరలా వెళ్ళిపోయారు. తీసుకొచ్చావు దేవా, స్వతంత్రం ఇచ్చావు, నడిపించావు, 40 ఏళ్ళు నడిపించావు. అయినా మర్చిపోయారు. మరలా తీసుకెళ్ళిపోయి 140 ఏళ్ళు నాయన అగ్నిగుండంలో పాడేసావు. మరలా వచ్చి వారు, దేవా మేము బలిపీఠం కడుతున్నాం తండ్రి, బలులు అర్పిస్తాము దేవా, మేము చేసిన పాపం కొరకు. పాపము చేసాము తండ్రి, పాపము చేసి తిని దేవా, మా పితరులు పాపము చేశారు, మేము చేసాం, మమ్మల్ని క్షమించి దేవా అన్నారు. తర్వాత నీవు నివాసం ఉండడం కొరకు మందిరం కట్టారు నాయన. అందరూ ప్రార్థన చేసుకున్నారు. హల్లెలూయా. దేవా, మా పాపములు క్షమించు, మా దోషములు క్షమించు. తల్లిదండ్రుల పాపం